రాయలసీమ పౌరుషాన్ని తక్కువ అంచనా వేయద్దంటూ కేతిరెడ్డి తెలిపారు. ఇక జేసీ వర్గీయులు కూడా అదే స్థాయిలో ప్రతి సవాళ్లు చేయడంతో ఉద్రిక్తం మరింత పెరిగింది. ఇరు వర్గాల కార్యకర్తలు రోడ్డెక్కే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడిపత్రిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి అనంతపురం పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదయ్యాయి. రాజకీయ నాయకుల వ్యాఖ్యలు శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మరి ఈ అంశం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి నరేష్, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి కేతిరెడ్డి ఇరు వర్గాల నుంచి, మన జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి, మరి దీని మీద మీ పూర్తి సమాచారం ఏంటి? ఇంద్రజ, తాడిపత్రిలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ దాదాపుగా 700 మంది పోలీసులు బెటాలియన్ అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. అయితే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ వర్గీయుల మీద చేసిన ఒక వ్యాఖ్యల వల్ల ఇంత ఉద్రిక్త సంఘటనలు అయితే అక్కడ జరుగుతున్నాయి. అయితే 35 ఏళ్ల పాలనలో జేసీ వర్గీయులు చేసిన అభివృద్ధి ఏంటి, 5 ఏళ్లలో నేను చేసిన అభివృద్ధి ఏంటో చూపిస్తానంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాలు విసిరాడు. దీనికి వాళ్ళు స్పందించి టీడీపీ వర్గీయులందరూ కూడా, జేసీ వర్గీయులందరూ కూడా అక్కడ పెద్దారెడ్డిని ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ముందే ఈ పరిస్థితులన్నీ గమనించి పోలీసులు అయితే హై అలర్ట్ ప్రకటించినారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, దీన్ని ఏదైనా సామరస్యంగా మాట్లాడుకోవాలి, ఇరు వర్గాలు చర్చించుకోవాలని హెచ్చరికలు అయితే జారీ చేసినారు. అయినప్పటికీ అక్కడ ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని గాయపడే అవకాశాలు ఉన్నాయి, కొన్ని గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని పోలీసులు అక్కడికి 700 మంది దాకా అక్కడ చేరుకొని బందోబస్తుగా అయితే ఉన్నారు. ఇంద్రజ, ప్రస్తుతానికి ఇరు వర్గాలు కొద్దిగా ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగే అవకాశం అయితే ఉంది. ఇంద్రజ, రైట్ నరేష్, మరి ఈ వివాదంపై స్థానిక రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం పడుతోంది? అంటే ఈ ఇరు వర్గాల మధ్య ఎప్పుడు గొడవ ఉండేదే ఇంద్రజ. ప్రస్తుతానికి అక్కడ స్థానిక ప్రజలు కూడా ఈ గొడవలు, ఈ కక్షల కార్పణ్యాల మధ్య కొద్దిగా నలిగిపోతున్నారని తెలుస్తుంది. అయితే ఇవి ఏవైనా కూడా చట్టపరంగా సామరస్యంగా చర్చించుకుంటే బాగుంటుందని కొద్దిగా రాజకీయ విశ్లేషకులు కూడా తెలియజేస్తున్నారు. అక్కడ స్థానికులు కూడా ఈ బందోబస్తు, ఈ ఏర్పాట్లు ఇవన్నీ హై అలర్ట్ ప్రకటించి 144 సెక్షన్లు ఇట్లాంటివన్నీ పోలీసులు పెట్టి చేయటం వల్ల కూడా శాంతి భద్రతకు విఘాతం కలిగించే విధంగా ఈ జేసీ వర్గాలు అయితేనే ఇట్లా కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య, ఈ 2 వర్గాల మధ్య తాడిపత్రి స్థానికులు కొంతమంది నలిగిపోయే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా తెలియజేస్తున్నారు. ఇంద్రజ, రైట్ నరేష్, మరి పార్టీ అధిష్టానం ఈ వివాదంపై స్పందించిందా, ఏమైనా హెచ్చరికలు ఇచ్చిందా? జేసీ వర్గీయులు అలాగే ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య ఈ జరిగే గొడవల్లో పార్టీ కూడా ఎవరికి వాళ్ళు చర్చించుకుంటే మంచిది, సామరస్యంగా, ప్రత్యేకంగా, గౌరవంగా చేసుకుంటే మంచిది, ఇట్లా గొడవలు చేసుకోవడం సరికాదని కూడా పార్టీ వర్గాలు తెలుస్తుంది. అయితే కొంతమంది వర్గీయులు మాత్రం మూకుమ్మడిగా చేరుకొని పెద్దారెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సవాల్ విసరడం అనేది వాళ్ళు ఛాలెంజింగ్ గా తీసుకొని, మేము ఏం అభివృద్ధి చేశాము, ఈ 35 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి రాయలసీమ అయితే తాడిపత్రిలో ఏమేమి అభివృద్ధి చేశామో చూపిస్తామని జేసీ వర్గీయులు ఛాలెంజ్ చేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంద్రజ, ఈ ప్రయత్నంలో భాగంగా ఏమైనా గొడవలు జరగచ్చనే ఉద్దేశంతో హై అలర్ట్ ఏర్పాటు చేసినారు. అక్కడ పోలీసులందరూ కూడా భారీగా మోహరించినారు. ఇంద్రజ, రైట్, మరి ఈ ఘర్షణ వల్ల పార్టీ ఇమేజ్ కు నష్టం జరుగుతుందన్న అభిప్రాయం ఏమైనా ఉందా? రాజకీయ విశ్లేషకులు అయితే ఇవి ఇరు వర్గాల మధ్య గొడవని పార్టీకి కొద్దిగా నష్టం కలిగించే విధంగా చేస్తే బాగుండదు. అంటే ఏ పార్టీ అయినా కూడా ప్రజా సంక్షేమం కోసం పోరాడి ప్రజల తరపున నిలబడి వాళ్ళని అభివృద్ధి మార్గంలోకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలి. కానీ
ఇరు వర్గాల మధ్య గొడవల వల్ల కొద్దిగా స్థానికులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. అది పార్టీకి కూడా కొద్దిగా విఘాతం కలిగించే విధంగా ఉంటుంది. ఏమున్నా చట్టపరంగా సామరస్యంగా మాట్లాడుకోవాలని రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. అది పార్టీ అధినేతలు కూడా అదే సలహాలు ఇస్తున్నట్టు మనకి సమాచారం ఉంది. ఇంద్రజ, రైట్. మరి ఈ అంశంపై ప్రజల స్పందన ఎలా ఉంది? ఎవరితోన్నా మాట్లాడారా మీరు అక్కడ? ప్రజలైతే ప్రస్తుతానికి ఎవరిని కూడా బయటికి రాకూడదని పోలీసులు వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేసినట్లు మనకు తెలుస్తుంది ఇంద్రజ. అయితే పెద్దారెడ్డి ఇంటికి తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ఇంటికి మధ్య ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్ లో పోలీసులందరూ కూడా అక్కడ మోహరించినారు. అక్కడ హై అలర్ట్ ఏర్పాటు చేశారు. మొత్తానికి తాడిపత్రి మొత్తం మీద కొద్దిగా బందోబస్తు అయితే ఉంది. ఎవరో అనవసరంగా బయటికి రావద్దని కూడా ఏఎస్పీ అక్కడ పర్యవేక్షిస్తున్నారు. పోలీసులందరూ కూడా అక్కడ మోహరించి స్థానికులు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి ఇచ్చినారు. ఇంద్రజ, రైట్. థ్యాంక్ యూ నరేష్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel